వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం రేగింది. పోలీస్ స్టేషన్ నుంచి ఒక నిందితుడు పరారయ్యాడు. 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. నిందితుడి కోసం యూపీకి ప్రత్యేక బృందం వెళ్లింది. వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం రేగింది. పోలీస్ స్టేషన్ నుంచి ఓ నిందితుడు పరారయ్యాడు. 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. నిందితుడి కోసం యూపీకి ప్రత్యేక బృందం వెళ్లింది. వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం. పోలీస్ స్టేషన్ నుంచి ఒక నిందితుడు పరారుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, వికారాబాద్ లో నిందితుడు కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫరారయ్యాడు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఘటనకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు కూడా చాలా రహస్యంగా ఉంచారు. అయితే 5 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక మైనర్ బాలికకు సంబంధించి కిడ్నాప్ కేసులో నిందితుడైన ఒక యూపీకి చెందిన అజీం అనే ఒక వ్యక్తిని కూడా పోలీసులు ఢిల్లీ నుంచి అరెస్ట్ చేసి తాండూరు కూడా వచ్చారు. అయితే తాండూరులో ఆ యొక్క రిమాండ్ కి తరలిస్తుండగా అతను పోలీస్ స్టేషన్ నుంచి కూడా తప్పించుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే నిందితుని అజీజ్ పట్టుకోవడానికి కూడా ఒక ప్రత్యేకంగా టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక టీం యూపీకి కూడా వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఒక మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను తీసుకెళ్లిన నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత రిమాండ్ కి తరలించే క్రమంలో పోలీస్ స్టేషన్ నుంచి పరారు కావడంతో పోలీసులు దీనిపైన చాలా సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు ఇద్దరు పోలీసుల పైన కూడా వేటు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, కానీ అప్రమత్తంగా లేకపోవడం వల్లనే నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి పరారైనట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో త్వరలో ఆ యొక్క ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతన్ని పట్టుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.